నమస్తే అండి. పాలకూర కోసుకుందాం రండి. మందారాలు చూసుకుంటా రండి. మీకు ఒకటి చూపిస్తాను రండి. ఇక్కడికి రండి. పాలకూర ఇక్కడ చాలా బాగా పెరిగిందండి. పెరిగితే పురుగులు తినేస్తున్నాయి. మనం ఎప్పుడైనా పురుగులు తింటుంటే మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి. రాత్రిపూట బ్యాటరీ లైట్ వేసుకెళ్ళి మనం చెక్ చేసుకోవాలి ఆకుకూరలకి. నిజంగా రైతులు ఇంత మంచి ఆకుకూరలు మనకి ఎట్లా అందిస్తున్నారో వాళ్ళకి మట్టికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మనం వేసిన 10 డిప్పల్లోనూ రాత్రి 20 పురుగులు తీసానండి. 10కి వచ్చి రాత్రి 10ంటికి గుర్తొచ్చింది అవి తినేస్తున్నాయి. పురుగులు అట్లా తినేసినాయి ఆకులన్నీ. ఈ కూడా తెల్లారిపాటికి తినేస్తాయి అని చెప్పి వచ్చి 20 పురుగులండి పైన ఏరాను. మనకెందుకు అంటే ఇదిగోండి, మన పుదీనా ఆకు కట్ చేసినప్పుడు ఆకులో ఇలా బెజ్జాలు కనపడ్డాయి. ఇదిగోండి, ఇట్లా ఆకులకి రంధ్రాలు కానీ బెజ్జాలు కానీ ఉంటే మనకేంటంటే పురుగులు ఉన్నాయి అని అర్థం. నేనేం చేశానంటే రాత్రి 10కి వచ్చి బ్యాటరీ లైట్ వేసి అన్ని ఆకుకూరల్లో ఉన్న పురుగులన్నీ ఏరేసానండి. అందుకు మన ఆకుకూరలు ఇంత బాగా సేవ్ చేసుకోగలిగాను. పురుగు వచ్చిందంటే ఆకుకూరలు తెల్లారేపాటికి మొత్తం తినేస్తాయండి. మొత్తం ఇవన్నీ పాలకూర కోసుకుందాం. ఇంత మంచి సేంద్రియ విధానంలో పండించిన పాలకూర అలా తినేసి మనకు మిగలకుండా ఉంచితే మనకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకని పాలకూర కోసుకుంటానికి వచ్చాను నేను ఇప్పుడు. రాత్రి 10కి వచ్చి మొత్తం పురుగులన్నీ ఏరేసాను కదా. ఎందుకంటే ఇంత ఫ్రెష్గా ఉంది. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. పాలకూర కోసేసుకుందామండి. కోసుకుంటే ఏమవుతుందంటే మరలా చిగురు వస్తుంది. నేను పశువుల ఎరువు తెచ్చుకుంటాను. నా దగ్గర కిచెన్ వేస్ట్ కూడా ఎరువు ఉంది. చూస్తా, ఏదో ఒకటి వేసేస్తా. ఇప్పుడు అన్ని మొక్కలకి వేసుకోవాలి. ఇలా ఆకుకూరలు కట్ చేసామనుకోండి, ఇలా వేసుకోవాలి. మరలా వేసుకుంటే లేదు అంటే ఆర్గానిక్ గ్రాన్యూల్స్ ఉంటాయి, సీవీడు అలా అయ్యైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేను చెప్పాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఎంత బాగుందంటే ఎంత ఫ్రెష్గా ఉందో. ఒక్క ఆకు కూడా పానివ్వకుండా కోసుకోవచ్చు. నిజంగా చిన్నపిల్లలు ఉన్నాళ్ళు చక్కగా బాల్కనీల్లో పెంచుకోవచ్చండి. ఏమండి, సౌండ్స్ ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే నేను వాయిస్ తీసి వాయిస్ ఓవర్ ఇస్తాను. ఎంత బాగుందో చూసారా? ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు ఇట్లా కూర్చుని ఆకుకూరలకు వస్తా అంటే. సూపర్గా ఉంటుంది. అమ్మో, రాత్రి నాకు ఆ పురుగుల్ని చూసి నిజంగా ఎన్నిసార్లు నేను రైతుల్ని తలుసుకున్నానో. రాత్రి నిజం అట్లా అటాక్ చేసేస్తే ఏం చేస్తాము? యుద్ధానికి వచ్చినట్టు వచ్చేసినాయి. అవి ఎట్లా తెలుసుకుంటున్నాయో ఇంత పచ్చగా ఉన్నాయి అని. నాకైతే అసలు అర్థం కాలేదండి. అన్ని చెట్లు ఏరుకున్నాను చక్కగా. అన్ని కుండీల్లో నుంచి పురుగుల్ని నేను అబ్జర్వ్ చేసుకుని చూపించానుగా. జామ చెట్లో కూడా నేను పాలకూర వేసుకున్నా, తినేసి అవి తింటున్నప్పుడు నాకు అర్థమైంది. మొన్న పుదీనా కోసాను కదా, పుదీనా కోసినప్పుడు ఆకులు కొన్ని అట్లా అయినాయి. ఇదిగోండి చుక్కకూర చూడండి ఎంత బాగా వస్తుందో. చుక్కకూర సూపర్గా వస్తుంది. ఈ పక్కకు పెట్టేసి ఆ 2 డిప్పులు కోసుకుందామే. పక్కకు పెట్టేస్తా. ఎంత బాగుందండి, ఎంత ఆనందం అండి. ఈ కొత్తిమీర నిజంగా ఇట్లా వండితే ఆకుకూరలు ఎంత హ్యాపీనో మనకి. ఇదిగోండి 2 డిప్పలు కోసాను కదా, ఈ గ్రో బ్యాగుల్లో కోసుకుందాం. ఎంత లేతగా ఉందంటే ఎంత బాగుందో చూడండి ఆకుకూర. అసలు మీరు కూడా హార్వెస్ట్ వీడియోలు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి నేను మీకు లెంగ్తీ అయినా ఆంటీ మాకు హ్యాపీ పద్మాంటి, మేము మీ హార్వెస్ట్ వీడియోలు మేము ఎంజాయ్ చేస్తున్నాం అన్నారని చెప్పి లెంగ్తీ వీడియోలు అయినా నేను చేస్తున్నా. ఎంత బాగుందండి, ఎంత బాగుందండి లేతగా. అబ్బా, వండితే అదిరిపోతుంది రుచి. మొన్న పప్పు బచ్చల కూర వండితే నిజంగా సూపర్ అండి, సూపర్ ఉంది. దీంట్లో మళ్ళీ నాకు అమ్మడి పేరు మొక్కలు మొలిసినాయి. అందుకని చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నా. అది పెంచుతా ఇది పెంచుతా. చెప్పానుగా మనకు ఆశ ఎక్కువని. తక్కువ ప్లేస్లో మొక్కల్ని బాగా పెంచాలని నేను ఎక్కడ కొంచెం ప్లేస్ ఉన్నా వేసేస్తున్నా.
ఈ మొక్కలు కూడా అట్లాగే మొలుస్తున్నాయి. 100% సేంద్రియం, న్యాచురల్గా పండించుకున్న. ఇది చూసారా, ఇది ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఇది ఇక్కడ పెట్టి అంకులు మళ్ళీ అక్కడ ఇది ఇక్కడ జరుపుతారు. నేను స్టూల్స్ తీసుకొచ్చుకుంటాం మర్చిపోతున్నానండి, అందుకని నేను ఇట్లా కింద కూర్చుని కొయ్యాల్సి వస్తుంది. అబ్బా ఎంత బాగుందండి, ఎంత బాగుందండి, ఎంత బాగుందో అసలు. చక్కగా సరిపోతుంది. పాలకూర, ఈసారి పాలకూర కీమా వండుతాను. చెప్పాను కదా, ఎందుకు అంటే నేను ఇట్లా ఆకుకూరలు మిక్స్ చేసి రోజు వెరైటీ చేసి అమ్మకి బలం బాగా తగ్గిపోయింది, అందుకని పెడుతున్నా. పాలకూర కీమా పెడతా ఈసారి. ఆకుకూర వెళ్ళిపోతుంది. ఇది నేను అవన్నీ మీకు నిదానంగా చూపిస్తానండి, కుదిరితే చేస్తా వీడియో. అయిపోయింది, ఎంత వచ్చిందో చూడండి. మళ్ళీ ఏం చేస్తానో తెలుసా, వీటిని జాగ్రత్తగా వీటి ప్లేస్లో పెట్టేస్తా. ఇక ఇప్పుడు మనకి పురుగులు వచ్చినా కూడా రాత్రిపూట మీకు ఎవరికైనా పురుగులు అట్లా ఆకులు తినేస్తున్నాయి అంటే బ్యాటర్ లైట్ వేసుకుని చూసుకోవాలి, అంతే. చేతిని మించిన ఆయుధం లేదండి. ఇదిగోండి ఎంత హ్యాపీ. పుదీనా చేశాను నిన్న, పుదీనా కోసాను కదా, టమాటా పచ్చడి చేశాను, కొంచెం మటన్ పలావ్ చేసుకున్నా. మీకు ఒకటి చూపిస్తానికి లెగుస్తున్నా. కొత్తిమీర ఇంకో రోజు కోస్తానండి. కొబ్బరి చిప్పలు, మామిడి మొక్క ఎంత బాగుందో చూడండి. దీన్ని ఏం చేశాను, ఒక చిన్న కుండీలో పెట్టేసి ఇక్కడ పెట్టేసుకుంటా. ఇట్లా పెట్టేసుకుంటే అందంగా ఉంటుంది. ముందు డెకరేషన్ చేసుకోవాలంటే చాలా హ్యాపీగా డెకరేషన్ చేసుకోవచ్చు. మనము చిన్న మండలు కట్ చేసి ఇప్పుడు గుచ్చాలండి, గుచ్చేస్తానే. ఎందుకంటే నాకు కొంచెం కింద ఎండుతున్నట్టు అనిపించింది. ఫ్రెష్గా సమ్మర్ వచ్చేపాటికి మంచిగా ఉంటుంది. ఇంకోటి దవనం చూపిస్తారండి. దవనం నాకు ఇష్టం. దవనం మనం తీసుకుంటే 5-6 నెలలు పైనే ఇట్లా ఉంటుందని నిన్న నేను తీసుకున్నాను. దవనం 40 రూపాయలు పడింది మొక్క. కొన్ని మొక్కలు తీసుకున్నాను. ఇదిగోండి, చిలకడ దుంపలు ఉన్నాయి, కోసి తీసుకుందామండి. చిలకడ దుంపలు ఉన్నాయి, తీసుకుందాం. ఇది ఇక్కడ పెట్టుకుందామండి. ఇది ఇక్కడ పెట్టుకుని చిలకడ దుంపలు తీద్దాం. ఇదిగోండి రండి, ఎట్లా ఉందో చూసారా. ఇదిగోండి చూసారా, ఇదిగోండి అట్లా తీస్తుంటే ఊడిపోతున్నాయి. మీకు ఊడకుండా చూపించాలని. ఇదిగోండి ఎంత బాగున్నాయండి, చూద్దాం. మళ్ళీ పెట్టుకోవచ్చు మనకి ఇట్లా కావాల్సినవి తీసుకుంటున్నాను నేను. ఇదిగోండి ఇక్కడ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ వస్తుంది. ఇదిగోండి వచ్చేసింది. కోసుకుందామండి. ఇదిగోండి కోస్తున్నా. ఇదిగోండి హ్యాపీ. వంకాయలు ఉన్నాయి, చిలకడదుంప వంకాయ పులుసు వేయచ్చు. బాగుంది సైజు. ఇట్లా ఉన్నప్పుడే తీయగా ఉంటున్నాయి. ఇట్లాగే కొయ్యమంటున్నారు అంకులు. అది ఉంచేస్తా. ఇది చిన్నగా ఉంది, ఈ మళ్ళీ పెట్టేస్తా. ఈ పెట్టేసాం అనుకోండి, ఇదిగోండి తీసుకోవచ్చు. తీసుకుని పెట్టుకుందాం. మళ్ళీ మండలు గుచ్చేస్తే వచ్చేస్తాయి. ఇదిగోండి ఇంకోటి ఉంది. ఇక్కడ ఒకటి.
మట్టి చూసారా ఎట్లా ఉందో నా మట్టి లూజు. మళ్ళీ పెట్టేస్తే మళ్ళీ వచ్చేస్తాయి. ఎన్ని వచ్చినాయో చూసారా? ఇట్లా ఉంచుతున్నాను నేను, తర్వాత పెడతాను మళ్ళీ వేరే దాంట్లో. ఎన్ని వచ్చినాయో చూడండి, 30 కిలో దాకా వచ్చినాయి. 30 కిలో వచ్చి ఇగోండి. అయ్యో ఇక్కడ పెడుతున్నాను, కడుగుతా. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానో చెప్పనా? నేను నిన్న మొక్కలు కొన్నా. ఇది రెడ్ జాము నా దగ్గర చనిపోయింది, 150 రూపాయలు. 150 రూపాయలు. ఈ మ్యాంగో రసము అని తీసుకున్నా, నీళ్లు పోయలేదు, కొంచెం వడిలింది ఇక్కడ. ఇది 200 రూపాయలు. ఈ జామ 150 రూపాయలు. ఈ మొక్క పెట్టేస్తున్నా. ఈ 12x12 గ్రో బ్యాగ్ బాగుంది. మట్టి కూడా నేను కొంచెం ఎట్లా పెడతాను అంటే, ఒకసారి వేసిన పంట మళ్ళీ దీంట్లో వేయను, మారుస్తాను. జామ చెట్టు పెట్టేసుకుంటున్నా, మీకు చూపిస్తాను ఎట్లా పెడతాను అనేది చూడాలి మీరు. ఇవ్వండి వానపాములు చూడండి ఎట్లా ఉన్నాయో, ఎట్లా ఉన్నాయో చూడండి. మట్టి ఎట్లా ఉందో చూడండి. ఇప్పుడు మొక్క పెట్టేస్తాను, అందుకోసం దీంట్లో నాకు ప్లేసు కుండీ కూడా లేదు. కొన్ని మొక్కలు బెండనారు పెట్టాలి. సరిపోతుంది. ఇంకేమన్నా ఉన్నాయేమోనని అడుగున. ఇదిగో ఇట్లా నలిపేస్తా. ఇంకేమీ లేవు, సరిపోతుంది. వానపాములు మస్తుగా ఉన్నాయి, చూస్తాను సరిపోతుందో. ఇదిగోండి 150 రూపాయలు. మట్టి ఇట్లా చూసుకుంటా సరిపోతుంది. నేను పక్కకి చేసి పెట్టేస్తాను. నాకు ఆ జామ రెడ్ కలర్ ఒక నాటు వెరైటీ చచ్చిపోయింది నా దగ్గర, తెచ్చుకోవాలని. జామ చెట్లకి నెమటోడ్స్ సమస్య ఉంటుంది. ఇట్లాగే పెట్టేస్తా మొక్కలన్నీ. నాకు చాలు 12x12 గ్రో బ్యాగ్లు మనం ఇచ్చే లిక్విడ్ పోషకాలకి మంచిగా ఉంటాయి. ఎంత బాగుందో చూడండి. జాగ్రత్తగా పెట్టేసి చూసుకుంటాం. ఒక కర్ర కట్టేస్తారు ఇరుక్కుండా. ఈ మట్టి సైడ్స్ పోసేస్తా. చూసారా, చిలకడ దుంపలు తవ్వాను, మొక్కకి పెట్టేశాను, మట్టి పోసేస్తున్నా, నీళ్ళు ఇచ్చేస్తా. మనకి ఉన్న ప్లేస్ తక్కువ, చెప్పాను కదా, పద్మాంటికం ఆశ ఎక్కువ. ఏం చేస్తాం? నేను నెల్లి కొనుక్కొచ్చా. ఈ మొక్క కొనాలనిపించింది నాకు. ఇక్కడ మా ఇంటి దగ్గర నర్సరీలో తీసుకున్నా. ఇదిగోండి ఇట్లా పెట్టేశాం కదా. ఇప్పుడు అంకులు జామ చెట్ల ప్లేస్కి తీసుకెళ్ళిపోయి పెట్టేస్తారంట. పెట్టేసి నీళ్ళు పోసేస్తాం. మొక్క నేను పెడతాను, అంకుల్ నీళ్ళు పోస్తారు. అది జామ చెట్టు ప్లేస్లు అంటే ఇదిగోండి, జామ చెట్టు, యాపిల్ ప్లేస్లు. ఇట్లా ప్రతిదానికి. ఆంటీ గారు ఈ స్టాండ్లు ఎక్కడ దొరుకుతాయి అన్నారు. ఇది కుండలు పెట్టుకునే స్టాండ్స్ అండి. కర్ర కూడా కట్టేస్తాము, కర్ర కూడా తీసుకొచ్చేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా కర్ర గుచ్చేసాం. మనకు ఎందుకు అంటే సపోర్టు. కర్రలు తీసుకున్నానని చెప్పే కదా, 35 రూపాయలండి ఈ కర్ర. 5 ఫీట్ కర్ర 35 రూపీస్ తీసుకున్నారు. నాకు కర్రలు అవసరం. ఇట్లా మనకు సపోర్టింగ్కి కర్రలు 9 వస్తాయి నాకు, అందుకోసం ఇలా కర్ర కడతాను. వాటరింగ్ ఇచ్చేద్దాం. వాటర్ తెచ్చేసేయండి. పెట్టి మొక్క నిండా నీళ్ళు పోసేస్తే ఏమవుదు. ఇక మొక్క పెట్టి నీరు పోయాలి.
నీరు పోసేస్తున్నా మొత్తం తడిసేటట్టు. ఆవకాడో కూడా తీసుకున్నానండి, మర్చిపోయా మీకు ఆవకాడో చూపించలేదు, పెట్టేశాను, చూపిస్తాను. ఆవకాడో ఇదిగోండి, ఆవకాడో 2 ఆవకాడోలు తీసుకున్నా, 200 రూపీస్ ఒక్కొక్కటి. ఇదిగోండి ఈ 2 మొక్కలు ఆవకాడో తీసుకున్నా. ఇక్కడ నిన్న టమాటా మొక్కలన్నీ కట్ చేసేసాను, అయిపోయినాయి. ఈ చిలకడ దుంపని ఇక్కడ పెట్టేస్తున్నాను. ఎందుకు అంటే పెట్టేసి మనం కోడిగుడ్లు వంట నూనె ద్రావణం ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎరువేమి ఇవ్వట్లా. ఇటు వచ్చేయండి, ఇట్లా ఇదిగోండి ఎంత సాయిల్ ఎంత బాగుందో. ఇటు వచ్చేయండి ఒకసారి. చిలకడ దుంపలు పువ్వులు వస్తాం నేను చూడలేదు, ఫస్ట్ టైం చూశాను. ఇప్పుడు చిలకడ దుంపకు కూడా పువ్వులు వచ్చినాయి. ఇదిగోండి ఇది పెట్టేస్తున్నా, ఇట్లా గుచ్చేస్తే ఇన్ని ఉన్నాయిగా. చిలకడ దుంపలు అన్నిటికీ పువ్వులు వచ్చినాయి. ఇట్లా అన్నీ పెట్టేస్తానండి. మరలా మనకి నేను కట్ చేసుకుంటాను, మరి మొక్కలకి నేను ఎరువుగా వాడుకుంటాను. ఆకులు మీకు తెలుసు, అందుకు నేను కంపల్సరీ నాకు చిలకడ దుంప ఉండాలి. అందుకు నేను ఇట్లా పెట్టేస్తున్నా, ఇట్లా మొత్తం పెట్టేస్తున్నా. చక్కగా మళ్ళీ అక్కడి నుంచి మనకి దుంపలు వస్తాయి. ఈ పెట్టి చూపిస్తానే. ఇగోండి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇక్కడ నుంచి గులాబీ పూలు చూడండి, మీకు గులాబీ పూలు చూపిస్తా. అటు అక్కడికి జామ చెట్టు దగ్గర చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నేను వెళ్తున్నాను అక్కడికి. ఎప్పుడైనా ఒక పక్కకు వచ్చాను అనుకోండి, ఒక పక్క చెట్లే కనపడతాయి నాకు. ఏం అందంగా ఉందండి. అంకులు కట్టేసినట్టున్నారు, దీన్ని తీయలేను. కట్టారు అట్టట్ట, ఎంత ఎత్తు కట్టారో చూడండి. అందం అంతా అబ్బా చాలా అందంగా ఉందండి. నాకు మీకు అందం చూపించాలంటే కనపడతలే. అటొక పువ్వు ఇటొక పువ్వు, అటు వెళ్ళి అంకులు చూపిస్తారు. ఏం అందంగా ఉందండి. పద్మాంటి ఏమి ఇస్తున్నారు అన్నారండి. నేనైతే చెప్పాను కదా, వంట నూనె ద్రావణమే ఎక్కువ. లక్ష్మణ ఫలం కూడా బ్రహ్మాండంగా పోస్తుంది. అసలు ఏం అందంగా ఉందండి. ఆకాశాన కోత వచ్చిందండి. పద్మాంటి కోత వస్తుందా అని అడిగారు, వచ్చింది. చక్కగా తిరిగి వెళ్ళింది మిద్దె తోట అంతా చూసుకుంటా. లక్ష్మణ ఫలం ఏంటో ఎల్లోగా వచ్చింది. ఇట్రండి ఎట్ట వచ్చిందో, ఇచ్చుకుంటుంది అనుకుంటా. చూడండి భలే మారుతున్నాయి. చాలా బాగుంది లక్ష్మణ ఫలం. కాసిందంటే మనకి హ్యాపీ. 12x12 గ్రో బ్యాగ్ చాలా బాగున్నాయి అసలు. అబ్బా ఎంత హ్యాపీగా ఉందో అసలు. మిద్దె తోటలోకి వస్తే ఎల్లబుద్ధి అయ్యదు. ఆ బత్తాయి పువ్వులు ఏంటండి బాబు, అసలు అట్టబొత్తం ఏంటండి, ఇరగబూసి వదిలి పెడుతున్నాయి. ఈలోపు నేను చిలకడ దుంప కడుగుతాను. మిద్దె తోటలోకి వస్తే ఏదో ఒక పని సరిపోతుంది. ఎంత బాగా వచ్చినాయో చూసారా చిలకడ దుంపలు సూపర్గా వచ్చినాయి. ఎంత హ్యాపీనో మనకి. పాలకూర చిలకడ దుంపలు హార్వెస్ట్ ఈరోజు చాలా బాగుంది కదండి. చూసారుగా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై చేస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. ఏం అందంగా ఉన్నాయండి, ఏం మంచి కలర్స్, చాలా బాగున్నాయి.